నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. తన వద్దకు వచ్చే ప్రతి జీవిలోనూ దైవాన్ని చూసే దయా సముద్రుడు షిరిడీ సాయినాథుడు. నిరాడంబరత్వం, సమదృష్టి బాబావారికి రెండు నేత్రాలు. అందుకే శ్రద్ధ, సబూరి అనేవి ఆయన మనోసీమకు అలంకారాలై విరాజిల్లుతున్నాయి. ఆదిగురు దైవం, త్రిమూర్త్యాంశజ్ఞుడైన దత్తాత్రేయ అవతారమైన సద్గురువు ఈ సాయిబాబా. ఈ సాయి భగవానుడు నెలకొనని తావు అంటూ దేశంలో ఎక్కడా లేదేమో. అంతగా ఆ సాయి తన భక్తులు ఎక్కడుంటే అక్కడ సుప్రతిష్ఠితుడయ్యాడు. ఆ పరంపరలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో అమిస్థాపూర్ క్షేత్రంలో శ్రీ సాయి సచ్చిదానంద ఆశ్రమంలో పరమ వైభవోపేతంగా కొలువయ్యాడు. నేటి తీర్థయాత్రలో అమిస్థాపూర్ సాయి మందిర విశేషాలను వీక్షిద్దాం. ప్రేమతత్వం, జ్ఞానతత్వం, మానవత్వం, కరుణత్వం మూర్తిభవించిన విరాణ్ మూర్తి సాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మరో అపురూప సాయిధామం ఈ అమిస్థాపూర్ సాయి మందిరం. ఆ సాయినాథునికి జరిగే ప్రతి సేవ చేసిన వారికి ఎంత పుణ్యఫలమో చూసిన వారికి కూడా అంతే ఫలప్రదం అంటారు. అందుకే ఈ అమిస్థాపూర్ సాయికి జరిగే పూజాధికాలను మనము భక్తి శ్రద్ధలతో చూసి తరిద్దాం. చంద్రభాగ నదీతట విహారి నివాస, సాధుస్వరూప సకలార్తి విభూతి ప్రదాత, శ్రీ పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్య. షిరిడీ క్షేత్రంలో మహల్సాపతి ప్రేమగా సాయి అని నోరారా పిలిస్తే ఓయి అని పలికిన మానవరూప దైవం సాయిబాబా. ఆ సాయి భగవానుడు తనను దర్శించగోరే భక్తులు షిరిడీ వరకు వ్యయ ప్రయాసలు పడాలా అని ఆలోచించి ఉంటాడు. అందుకే ఆ సాయీశ్వరుడు నా వైపు ఒక్క అడుగు వేసేవారి కోసం నేను 100 అడుగులు వారివైపు వేస్తాను అన్నాడు. అన్నట్లుగాని తన భక్తుల సమీపంలో అనేక తావులల్ల వెలిశాడు. తన భక్తులున్న చోటల్లా నెలకొన్నాడు. ఆ మందిరాలన్నీ షిరిడీ క్షేత్ర సమానంగా వెలుగొందుతూనే ఉన్నాయి. అటువంటి అపర షిరిడీ క్షేత్రస్థాయి క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్థాపూర్లోని ఈ ఆశ్రమం. శ్రీ సాయి సచ్చిదానంద ఆశ్రమంగా వెలసిన ఈ పవిత్ర స్థలిలో సాయినాథుడు నిజంగా సచ్చిదానంద సద్గురువుగా నెలకొని ఉన్నాడు. ప్రధాన మందిరంలోకి ప్రవేశించిన వారికి ఎదురుగా 3 భాగాలుగా 3 మందిరాలుగా ఉన్న వేదిక కనబడుతుంది. ఒకవైపు దత్తాత్రేయుల వారున్న మందిరం, మధ్యలో ఉన్న గర్భమందిరంలో ఒక ఉచితాసనంపై యోగిరాజు వలె రాజాధిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురువలె కూర్చొని ఉన్న తీరులో మనకు దర్శనమిస్తున్నాడు. ఆదిదేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపం, ముగ్గురు దేవుళ్ల ఏకస్వరూపం దత్తాత్రేయుడైతే ఆ అపర దత్తాంశ స్వరూపుడు శ్రీ షిరిడీ సాయి భగవానుడు. ఆ సాయినాథునికి పరమ భక్తులు ఈ సాయి సచ్చిదానంద ఆశ్రమాన్ని, సాయి మందిరాన్ని నిర్మించారు. తీర్థయాత్రికులకు సాయి అర్చనావకాశాన్ని కల్పించడానికే ఆవిష్కరించిన సన్నిధి ఇది. అనేక ఉపాలయాల సమన్వితంగా అలరారుతున్న అమిస్థాపూర్ సాయి మందిర ఆవరణ ఎంత వైభవోపేతంగా విరాజిల్లుతోందో వీక్షిద్దాం. లతాయుక్తమైన మకర తోరణం క్రింద అటూ ఇటూ ఏనుగులు, చేయి ఆన్పుపై సింహాలు కలిగిన ఆసనంపై సుఖాసీనుడై బాబా పాలరాతిమూర్తి మూల విరాట్టుగా భక్తుల పూజలందుకుంటూ ఉంది. చెంకీ అంచుల గులాబీ వర్ణ వస్త్రధారుడైన ఆ సత్సంగ పరాయణుడు యోగివలే, భక్తజన పూజాక్రతువుల భోగివలే అలరారుతున్నాడు. ఆ సాయి ప్రభువు పాదభాగాన ఒక చిరు సాయి ప్రతిమ, దాని ముందు మరో చిరు సాయి ప్రతిమ, ఇలా భక్తజన ప్రతిష్ఠిత సాయి ప్రతిమలు ఉంటాయి. ఎన్ని ప్రతిమలుగా సాయి కనబడినా ఆ ప్రతిమలన్నీ సాయి ప్రవచిత శ్రద్ధ, సబూరి మంత్రాలనే ప్రతిఫలిస్తుంటాయి. ఈ ప్రతిమలకు ముందు భాగాన భక్తులు తమ తలలు తాకించి శిరసాభివందనానికి వీలుగా సాయి చరణార విందాలుంటాయి. సాయి మూల విరాట్టుకి ఒక ప్రక్కన దత్తస్వామిని ప్రతిష్ఠించారు. త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి అనసూయాదేవిల సుపుత్రుడుగా జన్మించినవారు దత్తాత్రేయస్వామి. అందుకే ఆ గురుదేవుల వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి రూపాలను తనలో చూపుతున్నట్లుగా ఉంటారు. శ్రీ దత్తాత్రేయస్వామి వారి పాలరాతి విగ్రహంలో బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల ముగ్గురి ముఖార విందాలు ఒకేసారి కనిపిస్తాయి. వెనుక భాగాన తెల్లని కామధేనువు గోమాతగా ప్రశాంత వదనంతో ఉంటుంది. ఆ దత్తాత్రేయుల వారి మూల విరాట్టుకి సకలోపచారాలు చేస్తారు.
అనేక విధాలుగా అర్చనలు చేసి హారతినిస్తారు. యోగిరాజైన సాయిబాబా భక్తుల మనోభావాలు ఎలా ఉంటే అలా వారికి కనిపిస్తాడట. సాయి సర్వమతాల వారికి యోగి పుంగవుడుగా, విశ్వమానవునిగా, మనుష్యరూప మహిమాన్వితుడిగా కనిపిస్తాడు. కొందరు పఖీరుగా, ఇంకొందరు సాధువుగా, యోగిగా, మరికొందరు ప్రవక్తగా సంభావించుకుని సాయిని అర్చించుకుంటారు. అన్ని మతాల సారం ఒకటే అనే సబ్కా మాలిక్ ఏక్ హే అనే సాయిబాబా సాయీశ్వరుడుగా, అల్లా సాయిగా, సాయి ప్రభుగా గోచరిస్తాడు. అందుకే సాయి కొలువైన ఈ అమిస్థాపూర్లో ఎగురుతున్న సాయి పతాకపై పవిత్ర ఓంకార హిందూ ధార్మిక చిహ్నంతో పాటు నక్షత్రం గుర్తు కూడా ఉండడం పరమ విశేషం. అందుకే సాయి అందరివాడు, అందరికీ అందేవాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు బాబా. కనుకని ఏ ఊరిలో మందిరం కట్టి ఓ ధునిని వెలిగించినా ఆ మందిరాన యోగిరాజు వలె కొలువై ఉంటాడు. మహబూబ్నగర్ జిల్లా అమిస్థాపూర్లోని ఈ మందిరంలోనూ రాజాధిరాజ యోగిరాజు వలె దర్శనమిస్తున్నాడు సాయినాథుడు. ప్రకృతినే తన అంబరంగా ధరించినవాడు, విశ్వాన్నే వస్త్రంగా చేసుకున్నవాడు ఆ విశ్వేశ్వరుడు. అంతటి విశ్వంకరుడు విశిష్ట గురుదైవమైన సాయిధామంలో నెలకొన్నాడు. ఈ సాయి మందిర ప్రవేశంలోనే ప్రథమ పూజార్హ దైవమైన గణపతి కొలువైన ఉపమందిరం కూడా ఉంది. అమిస్థాపూర్ సాయి సచ్చిదానంద ఆశ్రమ లోగిలిలోకి రావడమే తరువాయి ముందుగా పూజించుకునే దైవం శ్రీ గణపతి దేవుడు. ఆ గణాధిపుడు ఆశ్రమ ప్రాంగణం మధ్యలో ఓ చిరుమంటపంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నల్లని శిలామూర్తిగా ఆ వినాయకుని మందిరానికి సభక్తికంగా ప్రదక్షిణలు చేసిన భక్తులు తగు పూజా విధులను నిర్వర్తించుకుంటారు. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏకదంతుడు అయిన వినాయకుడు అనంత శక్తిమంతుడు, నిరుపమాన బుద్ధిమంతుడు. ఈ పార్వతీసుతిని చల్లని కంటి చూపుతో సకల కార్యాలు సాఫల్యమవుతాయి. ఈ విఘ్నేశ్వరుడు సకల గణాధీశ్వరుడు, సర్వకార్యారంభ సంపూజిత సంరంభుడు అయిన ఈ విఘ్నహారకుడు ఈ సాయి సచ్చిదానందుని కోవెలలో సాయి చెంత కొలువుతీరి ఉన్నాడు. సకల కార్య అవరోధాల భగ్నేశ్వరుడైన ఈ విఘ్నేశ్వరుణ్ణి భక్తులు తమ విఘ్నాలను నివారించాలని పూజిస్తారు. ఈ వినాయకుడు వరసిద్ధి వినాయకునిగా తమ కోర్కెలను సత్వరమే సిద్ధింపచేయమని వేడుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ఉపమందిరంలో ఆకుపచ్చని ధోవతి ధరించినట్లున్న సాయి నిలువెత్తు కంటే మించిన రూపం ఒక తైలవర్ణ చిత్రంగా ఒక గోడపై లిఖించబడి ఉంటుంది. ఆ చిత్తరువు ఎదురుగా నల్లని శివలింగం పానవట్ట సహితంగా ఉంటుంది. భక్తులు ఆ శివలింగానికి అభిషేకాది అర్చనలు చేసుకుంటారు. షిరిడీ వరకు వెళ్లలేని భక్తులు ఈ సచ్చిదానంద ఆశ్రమ సాయిని దర్శించుకుని షిరిడీ అంతటి ఫలాన్ని పొందుతున్నారు. ఈ జిల్లా వాసులే కాక అనేక ప్రాంతాల నుంచి ఎంతో మంది పరమ భక్తితో ఈ సాయిని కొలుచుకోవడానికి విచ్చేస్తుంటారు. ఆబాల గోపాలము ఈ సచ్చిదానందాశ్రమ సాయి మందిరమంతా నిండిపోయారా అన్నంత కళకళలాడుతూ ఉంటుంది ఈ మందిరం. సాధారణంగానే సాయి దర్శనం కన్నుల పండుగలా ఉంటుంది. సాయి భగవానునికి నిలువెల్లా అలంకరించిన పూమాలలు మరెంతో అందాన్ని కలిగిస్తాయి. ముగ్గురమ్మల మూలపుటమ్మ, జగాలనేలే జగజ్జనని, ఆది పరాశక్తి ఎత్తిన అవతారాలలో దుష్ట సంహారి అయిన దుర్గాదేవి అవతారిక విశిష్టమైనది. ఆ దుర్గమ్మ హరిద్ర సౌందర్య రూపిణిగా, అష్టభుజి దుర్గామాతగా సాయినాథుని ఆలయంలో
ఉపాలయ దేవేరిగా విరాజిల్లుతోంది. దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఆమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్రతంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు కనిపిస్తాయి. ఇదే సాయి మందిర ఆవరణలో ఒక ప్రత్యేక మందిరంగా దుర్గాదేవి ఉపమందిరం కానవస్తుంది. భక్తులు సాయినాథుణ్ణి దర్శించుకుని ఈ ఉపమందిర దేవేరి దుర్గాదేవిని చూసి అర్చించుకునేందుకు వస్తారు. మహబూబ్ నగర్ జిల్లా సాయి మందిరాలలో ఈ అమిస్తాపూర్ సాయి సన్నిధి కూడా ప్రత్యేకమైనది, విలక్షణమైంది. అందుకే ఇక్కడికి వచ్చిన వారికి అనేక మంది దేవీ దేవతల సాక్షాత్కారం కూడా లభిస్తుంది. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలు, వృక్ష దేవతలు, నాగదేవతలు ఇలా ఎందరో దేవతలు దర్శనమిస్తున్నారు. ఈ సాయిధామ్ ఆవరణ ఇటువంటి ఎన్నో విశేషాలతో నిండి ఉంది. ఉత్తిష్ట దేవ దేవేశ, ఉత్తిష్ట నరపుంగవ, ఉత్తిష్ట సిద్ధ సంసేవ్య, కర్తవ్యం భక్తరక్షణం, ఉత్తిష్టోత్తిష్ట సాయీశ, ఉత్తిష్ట గురుపుంగవ, ఉత్తిష్ట యోగ హృద్వాస, త్రైలోక్యం మంగళం కురు అంటూ అమిస్తాపూర్ శ్రీ సాయి సచ్చిదానంద ఆశ్రమంలోకి ప్రవేశించిన తీర్థయాత్రికులకు పరమ శోభాయమానంగా వెలుగొందుతున్న ఉద్యానవనం కనుల ముందుంటుంది. ఉద్యానవన మధ్యమున నీరు వివిధ ఆకృతులలో విరజిమ్ముతూ ఫౌంటైన్, దానికి వెనుక భాగాన ప్రధాన మందిరంగా సచ్చిదానంద ఆలయం, వీటికి మధ్యలో ప్రథమ పూజ్యుడైన గణపతి మందిరం, మరో ప్రక్క నవగ్రహాలను ప్రతిష్ఠించిన మరో మందిరం, నిత్యాన్నశాల, రావి వేప జంట వృక్ష సముదాయం, వాటి కింద నాగ ప్రతిష్ఠలు, మరోవైపున శివాలయం, అమ్మవారు, ఆంజనేయ ఉపమందిరాలు ఇలా నిర్మితమై ఉంటాయి. ప్రధాన మందిర ప్రాకారాలపై పంచపడగల ఛత్రం కింద సాయి భగవానుని వర్ణరంజిత ప్రతిమ ఉంటుంది. మరోవైపు ఒక గోడ వెంబడి చిరు సాయి ప్రతిమలు ప్రతిష్ఠితమై ఉంటాయి. ఈ విశేషాలన్నింటినీ దర్శించుకుంటూ భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. ఇదే ఆలయంలో రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కూడా ఒక ఉపాలయ దేవతగా భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. స్థానక భంగిమలో అంజనీసుతుడు తన వద్దకు వచ్చిన భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. రామాయణమనే మహామాలలో అలంకృతమైన రత్నం ఈ అంజనీసుతుడైన ఆంజనేయుడు. ఈ విగ్రహ దర్శనం, ఆంజనేయుని అర్చనం సకల సంకటహరం, సర్వశుభప్రదం, సర్వాభీష్ట సిద్ధి వరప్రసాదం. ఆ అంజనానందుని ఉపమందిరం దాపునని ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఉన్న నవగ్రహ మంటపం కూడా ఉంది. ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాది పూజాక్రతువులు నిర్వహించుకొని భక్తులు తమ గ్రహబాధలను ఉపశమింపచేసుకుంటారు. ఈ సాయి ఆరామ ఆవరణలో విష్ణువికి ఆవాసమైన రావి చెట్టు, వేప చెట్టుతో కలిసి జంట వృక్షాలుగా ఇక్కడ ఉన్నాయి. ఆ పవిత్ర వృక్షద్వయానికి మహిళా భక్తులు ప్రదక్షిణలు చేస్తూ మొక్కుదారాలను చుడతారు. మొక్కుకున్న తీరుగా గాజులను ఆ వృక్షానికి వేలాడదీస్తారు. ఆ వృక్ష మూలాన్నే నాగదేవతామూర్తులు కూడా ఉన్నాయి. జంట నాగులు, ఏకనాగుల, పంచపడగల నాగప్రతిమలకు పలు విధాలుగా అర్చనలు చేస్తారు. ఆ నల్లని నాగదేవతను అర్చించినంతని భక్తులు ఎదుర్కొంటున్న నాగదోషాలు, కాలసర్పదోషాలు, సంతానలేమి దోషాలు తొలగిపోతాయని వారి అపార విశ్వాసం. సాయినాథునికి మరో ముచ్చటైన కొలుపు అభిషేక కార్యక్రమం. భక్తులందరికీ వీలయ్యేలా చిన్న చిన్న పళ్ళేరాలలో ఉంచిన చిరుచిరు సాయి విగ్రహాలకు పాలధారల అభిషేకం ప్రతిరోజు ప్రత్యేకించి గురువారాలలో ఎంతో నిష్ఠగా సాగుతుంది. అభిషేకాల తరువాత అక్షతలు, పూలతో పూజించుకుంటారు. దాదాపు 5 అడుగుల పాలరాతి సాయి విగ్రహానికి అర్చకస్వామి నోరారా సాయి కీర్తనం చేస్తూ అనేక విధాలుగా సాయి అర్చనాది కైంకర్యాలను చేస్తారు. అనేక విధాలుగా సాయిని కీర్తించి, పూజించి, భజనలు చేసి ఆలయాన్నంతటినీ బాబా విగ్రహానికి సాంబ్రాణి ధూపంతో పరిచర్యలు చేస్తారు. అనంతరం సృష్టిలోని పంచభూతాలకు నీరాజనం పట్టినట్లుగా కర్పూరహారతితో చేసే సాయి నీరాజన సేవ అద్భుతంగా ఉంటుంది. నమస్కారాన్ కరిష్యామి అంటూ ప్రణతులు చెల్లించుకుంటారు భక్తులు. ఆత్మ ప్రదక్షిణాన్ సమర్పయామి అంటూ తమ చుట్టూ తాము ప్రదక్షిణలు చేస్తారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తీర్థయాత్ర ధన్యమయ్యిందని భావిస్తారు.
రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. షిరిడీ క్షేత్రాయ విద్మహే సాయినాథాయ ధీమహి తన్నో సాయిరామ ప్రచోదయాత్ అని భక్తిగా కీర్తిస్తూ సాయినాథునికి ఇచ్చే హారతి నీరాజన సేవను ఎంతో భక్తిగా చూసి కరిస్తారు. సాయిబాబాకు 2 చేతులా నిండారా చేసే చామర సేవను వీక్షించి పరమానంద భరితులవుతారు. ఓం సాయినాథ. ఓ సమర్థ గురువా, ఎల్లప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా, మీ చరణములే మాకు శరణు శరణు అని వేడుకునే సాయి భక్తుల పాలిట ఈ అమిస్థాపూర్ సాయి సచ్చిదానంద మందిరం నిజంగా షిరిడీ సమానమే. ఆ సాయీసుని కృప అపారంగా మనందరికీ దక్కుతూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరాం.